గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ట్రేడ్స్ ఫైనల్ ఇయర్స్ అంటే 2 years కోర్స్ అయినా కానీ 2 years కోర్స్ చదివే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫైనల్ అవుతుంది. డీజిల్ మెకానిక్ వెల్డర్స్ వాళ్ళకి కూడా ఫైనల్ ఇది అంటే ఫస్ట్ ఇయర్ ఫైనల్స్ అవుతారు. సో లాస్ట్ క్లాస్లో మనం నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పుకున్నాము. అంటే 3 dimensional ఫిగర్స్ని పిక్టోరియల్ ప్రొజెక్షన్లో ఎలా గీయాలి, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో ఎలా గీయాలి అని చెప్పుకున్నాము. కొన్ని ఆబ్జెక్టులు మనం చెప్పుకున్నాము. అయితే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ చాలా సింపుల్ ఆబ్జెక్ట్స్, అంటే ప్లెయిన్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఎలాంటి సర్కిల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. కానీ ఈరోజు చెప్పబోయేది మెయిన్ సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్స్ అంటే వృత్తాకారంలో ఉన్నటువంటి రౌండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెకానికల్ మెషినరీ ఆబ్జెక్ట్స్, మెషినరీ పార్ట్స్, మెషిన్ పార్ట్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి పార్ట్స్ నంబర్ ఆఫ్ కలిపితేనే ఒక యంత్రం తయారవుతుంది. అందుకని మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక యంత్రం తయారు చేయాలంటే సింపుల్గా ఉంటే మన ఇళ్లలో ఉండేటువంటి మెషిన్ స్వింగ్ టెక్నాలజీ అంటే బట్టలు కుట్టే మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ కూడా ఏ పార్ట్గా ఆ పార్ట్ కనుక విడదీస్తే కనుక విడిభాగాలుగా విడదీస్తే కనుక అట్లీస్ట్ 30 నుంచి 50 భాగాలు ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి విడివిడిగా. నట్లు, బోల్డ్లు, సూదులు ఇవన్నీ విడదీసి కనుక ఒక కుప్పలాగా పడేస్తే నంబర్ ఆఫ్ పార్ట్స్ అవుతాయి. మళ్ళీ ఆ పార్ట్స్ మొత్తాన్ని కలిపితే ఒక యంత్రం తయారవుతుంది, అంటే స్వింగ్ మెషిన్, బట్టలు కుట్టే మెషిన్ తయారవుతుంది. అలాంటి ఎగ్జాంపుల్ మాదిరిగానే మీ వర్క్షాప్ నందు టర్నింగ్ లేత్ మెషిన్స్ కావచ్చు, డ్రిల్లింగ్ మెషిన్స్ కావచ్చు, గ్రైండింగ్ మెషిన్స్ కావచ్చు. తర్వాత అట్లాగనే మనం ఒకసారి కనుక బయట కంపెనీస్కి వెళ్తే కనుక స్పిన్నింగ్ మిల్స్లో పెద్ద కంపెనీస్ ఉంటాయి, రోలింగ్ కంపెనీస్ కానీ చాలా మెషినరీస్ ఉన్నాయి. సపోజ్ ఇంకా మన కళ్ళ ముందు కావచ్చేటువంటి డీజిల్ ఇంజిన్ కావచ్చు, 4 wheelers, పెట్రోల్ ఇంజిన్ కావచ్చు. ఆ తర్వాత మోటార్ సైకిల్, ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు వాడేటువంటి మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఆ మోటార్ సైకిల్ భాగాలు కూడా మొత్తం వీలు, తర్వాత రిమ్, ట్యూబ్, నట్లు, బోల్డ్ మొత్తం విడదీసినా కూడా మొత్తం కుప్పేస్తే అట్లీస్ట్ 250 నుంచి 300 పార్ట్స్ వరకు ఉంటాయి. మళ్ళీ ఆ పార్ట్స్ మొత్తాన్ని కలిపామనుకో ఒక యంత్రం తయారవుతుంది. అదేవిధంగా మనము రేపు ఐటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లస్ ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత వర్క్షాప్కి వెళ్ళినప్పుడు మన యంత్రంలో పని చేస్తాం. ఆ యంత్రాలన్నీ కూడా ఇలాంటి భాగాలతో తయారు చేస్తారు. ఇలాంటి పార్ట్స్ నంబర్ ఆఫ్ కలిస్తే ఒక యంత్రం తయారవుతుంది. ఒక యంత్రం నడవాలంటే కేవలం ఒక పీస్తో నడవాలి. సో అలాంటి ఆబ్జెక్ట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ క్లాసులో మనం డిస్కస్ చేసింది ఏంటంటే పిక్టోరియల్ ప్రొజెక్షన్ గురించి తెలుసుకున్నాం. అంటే 3 dimensional ఫిగర్ని ఎలా గీయాలి, దాన్ని పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటే 3 సైజుల బొమ్మలని మనకు తెలుసు. ఆ తర్వాత ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్, ఆర్థో అంటే 90 degrees, గ్రాఫ్ అంటే 90 degree లైన్స్తో వేసినటువంటి గ్రాఫ్, ఆ గ్రాఫ్ షీట్లో మనకి గీసే బొమ్మలు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటారు. అయితే ఇంతకుముందు మనం సింపుల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే నేర్చుకున్నాం. ఈరోజు కొంచెం డీప్గా కష్టమైనటువంటి ఆబ్జెక్ట్కి వెళ్తున్నాం. అదే చెప్పాడు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఆర్థో అంటే 90 degrees, గ్రాఫిక్ అంటే ఆ 90 degree కోణంతో వచ్చేటువంటి లైన్స్, ఆ లైన్స్ మాదిరిగా గీసేటువంటి వీసుల్ని ప్రొజెక్షన్స్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ మనం చూసిస్తాం కాబట్టి. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం, ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ రేపు మీకు ఫైనల్ ఎగ్జామినేషన్స్లో, ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్లో సేమ్ ప్రాబ్లమ్స్ ఇలానే వస్తాయి. దాంట్లో చూడండి, డ్రాయింగ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, ఎలివేషన్, సైడ్ వ్యూ అండ్ ప్లాన్ ఆఫ్ ది గివెన్ ఆబ్జెక్ట్. దీని అర్థం ఏంటంటే డ్రాయింగ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో గీయాలంట. ఏం గీయాలి? ఎలివేషన్, సైడ్ వ్యూ, ప్లాన్ గీయాలి. ఎలివేషన్, సైడ్ వ్యూ, ప్లాన్ అనే 3 సర్ఫేస్ల్ని గీయాలి. ఆబ్జెక్ట్ మీద ఉన్న సర్ఫేస్ 3 సర్ఫేస్ల్ని గీయాలి. అయితే ఆ సర్ఫేస్ని ఎక్కడ చూసి గీయాలి? ఆఫ్ ది గివెన్ ఆబ్జెక్ట్, ఈ క్రింది ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ని చూసి గీయాలి. క్వశ్చన్ అర్థమైంది కదా? అది ఎప్పుడైనా మనకి ఇచ్చినటువంటి ప్రశ్న మనం అర్థం చేసుకోవడం వెరీ గుడ్. డ్రా, గీయండి ఇన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో గీయాలి. ఏం గీయాలి? ఎలివేషన్, సైడ్ వ్యూ, ప్లాన్. ఈ ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఎలివేషన్, సైడ్ వ్యూ, ప్లాన్ 3 సర్ఫేస్ ని గీయాలి. ఎక్కడి నుంచి చూసి గీయాలి? ఆఫ్ ది గివెన్, ఈ క్రింది ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఏంటి? ఇది ఈ ఆబ్జెక్ట్ ని. ఓకే, రైట్. మనం డిస్కస్ చేస్తున్నటువంటి దాంట్లో మొట్టమొదటిది ఇంట్రొడక్షన్. మీకు తెలుసుగా చెప్పాను దాని గురించి ఇంట్రొడక్షన్ అంటే. తర్వాత
త్రీ వ్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్. త్రీ వ్యూస్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మొత్తం 6 సర్ఫేసులు ఉంటాయి, కానీ మనకు కనపడేది 3. ఆ కనపడే 3 సర్ఫేసులే ఎలివేషన్, తర్వాత సైడ్ వ్యూ, టాప్ వ్యూ, అంతే. ఆ 3. టాప్ వ్యూ అన్న ప్లాన్ అన్న ఒకటే, 2. ఆ 3. తర్వాత ఫైండ్ అవుట్ ద సైజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ అవుట్ ద సైజెస్, అసలు ఈ ఆబ్జెక్ట్ యొక్క సైజులు కనుక్కోవాలి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ని చూసి మనం గీస్తున్నాం కాబట్టి, ఆబ్జెక్ట్ని చూసి గీస్తున్నాం కాబట్టి ఫస్ట్ సైజులు ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి సైజులు? ఓకే రైట్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, లెఫ్ట్ సైడ్ పోయే లైన్స్ ఎక్స్ లైన్స్ అని, ఆ తర్వాత రైట్ సైడ్ పోయే లైన్స్ వై లైన్స్ అని, హైట్గా వర్టికల్గా పోయే వాటి జెడ్ లైన్స్ అని మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే ఇలా ప్రయాణించేది లెఫ్ట్ సైడ్. అవి ఎలా ఉంటాయి అంటే మనం ముందు చెప్పుకున్నాం, ఐసోమెట్రిక్ యాంగిల్లో. ఇది ఐసోమెట్రిక్ వ్యూ, ఐసోమెట్రిక్ యాంగిల్ కాబట్టి ఓకే. ఈ ఎడమ పక్క పోయేవాటి ఎక్స్ యాక్సిస్, కుడి పక్క పోయేవాటి వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కనుక్కోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ వాల్యూ అంటే ఇది ఇలా తెలియదు, ఇలా వాల్యూ డైరెక్ట్ కొత్త మనకి ఎక్కడ ఇవ్వలేదు, దీంట్లో డైరెక్ట్ కొత్త మనకి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ డైమెన్షన్స్ ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక డైమెన్షన్ మనకి క్లియర్ గా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కునే ముందు మొట్టమొదటి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఏం చేశారంటే ఇంతకుముందు చెప్పాను మీకు, వ్యాసానికి తేడా ఉంటుంది. వ్యాస అర్థానికి లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది అనుకోండి, సపోజ్ ఇది సెంటర్ లైన్, ఇక్కడి నుంచి ఇక్కడ ఉండేదాన్ని వ్యాస అర్థము అంటారు. అంటే వ్యాసంలో సగం ఇక్కడి నుంచి ఎక్కడుండేదాన్ని, ఈ మొత్తాన్ని వ్యాసము అంటారు. వ్యాస అర్థానికి ఏమన్నా రేడియస్ అని పిలుస్తాం ఇంగ్లీష్ లెటర్స్ లో, వ్యాసానికి పై అని పిలుస్తాం. ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇట్లా చూసినట్టే లోపల సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్ యొక్క ఇది పై సింబల్, పై అంటే డయామీటర్, దీని డయామీటర్ సింబల్ ఎంత, సైజ్ ఎంత 24. ఎంత 24. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత సైజు ఎలా 24. అంటే ఇంకో డయామీటర్ వచ్చేసి 24 కాబట్టి ఇక్కడి నుంచి 24, ఇక్కడి నుంచి కూడా 24. ఓకే, ఇక్కడి నుంచి 24 అంటే మరి ఇక్కడి నుంచి తెలియదుగా, ఇక్కడి నుంచి కూడా తెలియదు, కానీ బయట ఉన్న సర్కిల్ కావాలి. ఇది వెరీ వెరీ గుడ్. ఇక్కడ చూడండి సెంటర్ పాయింట్ ఇది, అంటే ఈ బయట ఉన్న ఆర్క్ కి సెంటరే, మధ్యలో ఉన్న సర్కిల్ కి సెంటరే. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చేసి 24 అయితే ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి రేడియస్ ఎంత 32. అంటే ఇక్కడి నుంచి 32 అయితే ఇక్కడి నుంచి 32 అంటే ఏ నుంచి 32, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 32. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే రైట్, ఇక్కడి నుంచి ఇక్కడికి 32 మన క్యాలిక్యులేషన్ ప్రకారం. ఓకే 32 అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత వరకు 32. మరి ఈ 32 ఎక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇటు అంటే ఇక్కడ వరకు. మరి ఇక్కడి నుంచి సైజ్ ఎంత 16. ఎంత 16. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి 32 ప్లస్ ఇక్కడి నుంచి 16, ఈ రెండు కూడుకుంటే మొత్తం వచ్చేసింది 32 ప్లస్ 16 అంటే 8. ఎంత మొత్తం 48. ఎంతది 48 రైట్. కాబట్టి ఇక్కడి నుంచి ఈ సైజు కూడా సేమ్ సైజు. ఇక్కడి నుంచి 30 ఇచ్చారు, ఇక్కడి నుంచి 30 ఇచ్చారు డైమెన్షన్. ఆ తర్వాత ఇక్కడి నుంచి 30 ఇచ్చారు. ఆ తర్వాత కింద డైమెన్షన్ ఇదే వచ్చింది, దాంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. సో మనకి టోటల్ గా ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇప్పుడు మొత్తం వచ్చేసి 48. సపోజ్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడి నుంచి ఇక్కడికి 30 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది అనేది మీకు డౌట్ రావచ్చు. డౌట్ వస్తుందంటే ఇక్కడి నుంచి వచ్చేసరికి రేడియస్ వచ్చేసరికి మనకి 32 ఇచ్చేసారు. సో తర్వాత ఇక్కడి నుంచి 32 వచ్చేసరికి ఇక్కడి నుంచి 32. ఇంకోటి ఏంటంటే చిన్న డౌట్ వచ్చింది చూడండి, ఇక్కడి నుంచి 32 అంటే ఇక్కడి నుంచి ఎంత 32. 32 ప్లస్ 32 చిన్న డౌట్ ఎవరు కూడా డౌట్ వ్యక్తం చేయలేదు. చూడండి ఇక్కడి నుంచి రేడియస్ 32, ఇక్కడి నుంచి 32 అంటే ఏడు నుంచి కూడా 32. చూడండి బాగా గమనించండి, ఇక్కడి నుంచి 32, ఇక్కడి నుంచి 32. ఎలా వచ్చింది 32? ఇచ్చింది వ్యాసార్థం, ఇచ్చారు. వ్యాసార్థం అంటే నేను చెప్పాను సర్కిల్లో సర్వాణం. ఇక్కడి నుంచి 32, ఏడు నుంచి 32 ప్లస్ 32 64. సో ఇక్కడి నుంచి మన సైజ్ ఎంత 64. ఇక్కడి నుంచి 64 నాట్ 32, 64. అంటే ఇక్కడి నుంచి 64 అయితే అప్పుడు ఇక్కడి నుంచి ఎంత 60. 64 ప్లస్ 16 అంటే 6 4 10, 6 1 7 8. ఎంత టోటల్ 80 మిల్లీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం సైజ్ ఎంత
80 మిల్లీమీటర్స్. సో x విలువ వచ్చేసి 80. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న ఆబ్జెక్ట్ అయినా కానీ సర్కిల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇచ్చింది వ్యాసార్థం, వ్యాసార్థం ఇచ్చారు అంటే ఇక్కడ నుంచి 32, అప్పుడు ఇటు 32 ఇటు 32, అప్పుడు డయా కావాలి. డయా ఎంత అవుతుంది? 64 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి 32 ప్లస్ 32 64, 64 ప్లస్ 60 టోటల్ 80. అంటే x విలువ మొత్తం వచ్చేసి 80 mm. నెక్స్ట్ y విలువ చూద్దాం. y విలువ వచ్చేసి మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు? డైరెక్ట్ గా ఏమని ఇచ్చారు? ఓ ఇక్కడ ఇచ్చారు అంటే 50. ఏ నుంచి 50, ఏ నుంచి 50 మొత్తం 50. ఓకే, y విలువ క్లియర్ ఇచ్చారు, డౌట్ లేదు 50. ఆ తర్వాత z విలువ చూద్దాం. టోటల్ హైట్, టోటల్ హైట్ ఎంత ఇచ్చారా? ఎక్కడ ఇవ్వాల? ఇక్కడ నుంచి ఎంత ఇచ్చారు? 32, 32. ఇక్కడ నుంచి 32, ఇక 32 పైన ఎంత ఇచ్చారు? 70. రైట్, అంటే ఇక్కడ నుంచి 32 అంటే ఇక్కడ నుంచి కూడా 32. 32 ప్లస్ 70 అంటే ఇక్కడ 32 ప్లస్ 2 7 102. ఏ విలువ? హైట్. ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ పాయింట్. x విలువ వచ్చేసి 80, y విలువ వచ్చేసి 50, z విలువ వచ్చేసి 102 టోటల్ హైట్. ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయో లేదో ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చిన్న రాంగ్ మిస్టేక్ చేసినా కూడా డ్రాయింగ్ మొత్తం గీసిన తర్వాత కొలతలు తప్పు పెట్టి గీస్తే మొత్తం ఇంటి కొట్టేస్తారు, మొత్తం తప్పే. ఈ డైమెన్షన్స్ కనుక కరెక్ట్ గా చేసావనుకో నువ్వు గీసిన డ్రాయింగ్ లో కొంత తప్పున్న ప్రాబ్లం ఏం లేదు, కరెక్టే. కొన్ని తప్పులు ఎక్కడైతే తప్పు చేస్తే వాడికే తగ్గిస్తారు, మిగతాన్ని కరెక్ట్ ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ x విలువ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం, కరెక్ట్ కాదో చూద్దాం. x విలువ ఇట్లా చూసినట్లయితే x విలువ ఇక్కడ నుంచి మనకు సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఎంత ఇచ్చాడు? రేడియస్ 32. అంటే ఇక్కడ నుంచి 32 అంటే ఎండ్ నుంచి ఇక్కడికి 32, ఇక్కడ నుంచి ఏడ కూడా 32, ఇక్కడ నుంచి ఏడ మనకు కావాల్సింది ఏడు నుంచి ఏడు. ఇటు 32 సెంటర్ నుంచి ఇటు 32, అటు 32, 32 ప్లస్ 32 64. సో ఇక్కడ నుంచి 64 అంటే ఎండ్ నుంచి కూడా 64. మనకు కావాల్సింది ఏడు నుంచి దాకా, కానీ దీని పక్కన కల్పించారు కొంచెం దూరం ఎంత? 16. 64 ప్లస్ 16 వచ్చేసి 80. రైట్, రాంగ్ ఏం లేదు. సో y విలువ చూద్దాం. y విలువ ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ 50 ఇచ్చారు, డైరెక్ట్ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, y విలువ 50. z విలువ అంటే టోటల్ హైట్ ఎంత చూసుకున్నాం. ఇక్కడ సర్కిల్ ఇచ్చారు, అడుగు నుంచి వెళ్దాం. పై నుంచి వచ్చినా అంటే అడుగు నుంచి వచ్చారు. ఇందాక ఎదురు నుంచి వెళ్ళాక ఇప్పుడు పై నుంచి వెళ్దాం. పై నుంచి ఎంత ఇచ్చారు? ఇక్కడికి సర్కిల్ సెంటర్ కి 70 ఇచ్చారు. 70 ఇచ్చిన కానీ ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చారు? 32. సో 70 ప్లస్ 32 ఎంత? 102. 102 మిల్లీమీటర్, 102 మిల్లీమీటర్. ఓకే, రైట్, వచ్చేస్తుంది డయాగ్రామ్. ఇది కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం దాని లోపల ఉన్నటువంటి డైమెన్షన్స్ ను చెక్ చేసుకోవాలి. x కి సమాంతరంగా ఏమున్నాయి? లోపల సర్కిల్ ఉంది. సో రేడియస్ 32 కి, డయా 24 కి, సెంటర్ పాయింట్ ఒకటి. ఓకే, ఇక్కడ నుంచి ఎంత? 24. ఇక్కడ నుంచి 24. ఇంకా ఇలా చెక్ చేసుకుంటే మనం ఓకే, ఇక్కడ నుంచి ఎంత ఇచ్చారు? 30 mm ఇచ్చారు. ఇక్కడ నుంచి 30 అయితే టోటల్ 80. ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది? 50 కదా. x విలువ 80 అయినప్పుడు ఇక్కడ నుంచి 34, ఇక్కడ నుంచి 50. ఓకే, క్లియర్, డౌట్ లేదు, అయిపోయింది. y విలువ చూద్దాం. y విలువ మొత్తం 50, ఇక్కడ మొత్తం 50. z విలువ చూద్దాం. z విలువ ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? ఇక్కడ నుంచి 32. అప్పుడు ఇక్కడ నుంచి కూడా మామూలుగా 24. ఇక్కడ నుంచి ఎంత? 70. దీని హైట్ ఏమని ఇచ్చారు ఇక్కడ చూద్దాం. ఇక్కడ నుంచి ఎంత ఇచ్చారు? 10 mm ఇచ్చారు. ఇక్కడ నుంచి ఎంత ఇచ్చారు? 30 mm ఇచ్చారు. ఇక్కడ నుంచి వచ్చేసి 30 mm, ఇక్కడ నుంచి వచ్చి 10 mm. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం దీన్ని ఏ ప్రొజెక్షన్ లో చూడాలి? ఆర్థోగ్రాఫిక్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? ఒక్కొక్క వ్యూ సెపరేట్ చూడాలి, అది మీ అందరికీ తెలిసింది. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ ఇటు చూడమన్నాడు. ఓకే, ఫస్ట్ బాక్స్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి బాక్స్, ఇక్కడ బాక్స్ చేసుకుంటాం. ఈ బాక్స్ సైజ్ ఎంత? 80 × 100, 80 × 100. ఇక్కడ ఉన్న సర్ఫేస్ మొత్తం గీసేస్తాం. ఫస్ట్ మనకు తెలుసు ఏ సర్ఫేస్ అనుకున్నాం, ఈ మొత్తాన్ని కలిపి అక్కడ ఉన్న సర్ఫేస్ ని యాజ్ ఇట్ గా మనం గీసేసుకుంటాం ఇక్కడ. సో ఫస్ట్ ఇటు నుంచి ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటాం. ఓకే, దీని సైజ్ ఎంత? 64. ఇక్కడ నుంచి 64, ఇక్కడ నుంచి 64 తీసుకుంటాం. లైన్ 64 బాక్స్ తీసుకుంటాం అంతే. ఆ తర్వాత అడుగు నుంచి రేడియస్ ఎంత? 32. ఇక్కడ నుంచి 32 పెట్టి సెంటర్ లైన్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి 32 పెట్టి సెంటర్ లైన్ తీసుకుంటాం. దీని రేడియస్ తో ఇక్కడ ఒక సర్కిల్ గీస్తాం. దీని డయామీటర్ ఎంత? 24. డయామీటర్ 24 అంటే వ్యాసం 24 అంటే రేడియస్ ఎంత? 12. సో 12 పెట్టి ఒక సర్కిల్ తీసుకుంటాం. ఇక్కడ అయిపోయింది ఆన్సర్. ఆ తర్వాత ఇక్కడ నుంచి దీని హైట్ ఎంత? ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి? 10 mm. 10 mm. దీని సైజ్ ఎంత? 30. ఓకే, ఇక్కడ నుంచి 30 తీసుకుంటాం. ఇక్కడ నుంచి 30 పెట్టుకుని ఒక లైన్ తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎంత? 10, ఇక్కడ నుంచి 10 పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాం. లైన్ తీసుకొని ఈ చివరి నుంచి కూడా ఇక్కడ ఒక 10 పెట్టుకొని ఒక లైన్ తీసుకుంటాం. ఇంతవరకు అంటే అది ఎలా గీయాలనేది తర్వాత ముందు ఆ షేప్ గీద్దాం.
ఓకే, ఇలా వచ్చింది. నెక్స్ట్ మనకి అక్కడ ఉన్న ఆకారం చేద్దాం ఫస్ట్. ఎస్, ఎలా కనపడుతుంది అనేది. ఓకే, ఇది ఎలివేషన్, ఇదండి ఎలివేషన్. అంతే, అంతకు చేయండి దాంట్లో. నెక్స్ట్ సైడ్కి వద్దాం. సైడ్కి వచ్చినప్పుడు ఇడ్లీ చూస్తాం. ఇడ్లీ చూసేటప్పుడు ఎలా గీయాలి? సేమ్ ప్రొసీజర్. మనం ఎట్లయితే చూసుకున్నాం, రైట్ సైడ్ చూసుకుంటే ఏ సర్ఫేస్ వస్తుంది చూస్తాం. చూసినప్పుడు ఇదిగోండి ఈ సర్ఫేస్, ఇది బి సర్ఫేస్, ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంది. ఓకే, బాక్స్ తీసుకున్నాం. ఇక్కడ బాక్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ బి సర్ఫేస్ ఇది రైట్ గీసాం. అంటే రెండో బి సర్ఫేస్ ఇది. ఓకే, అయిపోయింది. మూడో బి సర్ఫేస్ ఇది రైట్. మూడు బి సర్ఫేస్ అయిపోయింది. రైట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవాలి. టాపిక్ వెళ్ళిపోయినప్పుడు చూస్తాం పై నుంచి. పైన ఎలివేషన్ చూస్తాం. ఎలివేషన్ చూసినప్పుడు ఇక్కడి నుంచి కూడా బాక్స్ తీసుకుంటాం. బాక్స్ తీసుకున్నప్పుడు పైన చూసినప్పుడు ఫస్ట్ ఈ బాక్స్ తీస్తాం. ఫస్ట్ ఈ బాక్స్ తీస్తాం. ఆ బాక్స్ సైజ్ ఎంత? 30 × 50. ఓకే, రైట్. 30 సి, ఇదిగో సి సర్ఫేస్, సి సర్ఫేస్ అంతే. అంటే సి లే కనపడుతుంది. ఓకే, గీసాం. ఆ తర్వాత సైజ్ ఎంత? ఇక్కడ 30 పోతే ఎంత? టోటల్ 80 లో 50 × 50. ఇక్కడ కూడా రైట్, ఇది గీసాం. రైట్ అయిపోయింది. ఇప్పుడు మనం గీసింది కేవలం విజిబుల్ సర్ఫేసెస్. ఏ సర్ఫేసెస్? విజిబుల్, మనకు కనపడే సర్ఫేసెస్. కనపడే సర్ఫేస్. ఇప్పుడు సపోజ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తుంటే ఇక్కడ ఏం కనపడుతుంది? సర్కిల్ కనపడుతుంది. ఇక్కడ నుంచి ఏం కనపడుతుంది? కేవలం సర్కిల్ కనపడుతుంది. మరి రైట్ సైడ్ నుంచి చూసుకుంటే సర్కిల్ కనపడలేదే. అలాగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి ఇక్కడ సర్కిల్ కనపడుతుంది. రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు సర్కిల్ ఎందుకు కనపడలేదంటే ఆ సర్కిల్ చుట్టూ మెటీరియల్ ఉంది. మరి కనపడలేదని వదిలేయకూడదు కదా. ఆ రంధ్రం ఎలాగ ప్రయాణించిందో దానికి సమాంతరంగా ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ 32 ఉంది కాబట్టి ఇక్కడ సెంటర్ లైన్ తీసుకొని ఈ రంధ్రం సైజ్ అంతా 24. అంటే సెంటర్ నుంచి పైకి 12 డాట్ లైన్స్, కింద 12 డాట్ లైన్స్. ఈ డాట్ లైన్స్ ఎలా ఎందుకు ప్రయాణిస్తుంది అంటే అక్కడ రంధ్రం కూడా అలా ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడి నుంచి 2 డాట్ లైన్స్ మధ్య దూరం ఎంత? 24. సెంటర్ నుంచి ఇటు 12 మిల్లీమీటర్లు, ఇటుగా 12 మిల్లీమీటర్లు డాట్ లైన్స్. అంటే రంధ్రం, ఆ రంధ్రం ఎలా ప్రయాణిస్తుందో ఈ డాట్ లైన్స్ కూడా సేమ్ అలాగే ప్రయాణిస్తుంది. అంత మించేది లేదు. ఓకే, రైట్. ఆ తర్వాత టాపిక్ వెళ్ళిపోయాం. టాపిక్ వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ రంధ్రం మనకు కనపడలేదు కదా. రంధ్రమే కాదు, ఇంకొకటి ఉంది. ఈ ఫస్ట్ ఈ రంధ్రం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి సెంటర్ ఎంత? 32. కానీ ఇక్కడ సైజ్ ఎంత? 38. అంటే 2 mm యువతలకు వచ్చింది. సార్ ఇక్కడ నుంచి 2 mm యువతలకి మొట్టమొదటి సెంటర్ లైన్ చేస్తాం. సెంటర్ లైన్ మంచిగా చేద్దాం. ఓకే, రైట్. దీని యొక్క సైజ్ ఎంత? 24. 24 అంటే అటు 12, ఇటు 12. సో ఇక్కడ నుంచి ఇటు 12 మిల్లీమీటర్లు డాట్ లైన్స్, ఇటు నుంచి ఇటు 12 మిల్లీమీటర్ డాట్ లైన్స్. ఈ 2 డాట్ లైన్స్ ఏంటి? ఈ రంధ్రం యొక్క అంచులు పైన చూసినప్పుడు. ఇంకొకటి ఇక్కడ ఉంది కటింగ్. ఆ కటింగ్ సైజ్ ఎంత? 16 mm. అప్పుడు ఇక్కడ నుంచి 16 పెట్టుకుని డాట్ లైన్స్ పెట్టుకుంటే ఓకే అయిపోయింది. రైట్. ఇవి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో చూసుకునే రేసులు. ఇలా చూడాలి. ఇక్కడ సైజ్ ఎంత? ఇక్కడ నుంచి మనకు వచ్చిన సైజు 50 × 80. ఇక్కడ వచ్చిన సైజు ఎంత? 102 × 50. ఇక్కడ వచ్చిన సైజు ఎంత? 80 × 100. 80 × 100. ఓకే, రైట్. ఇప్పుడు ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి టాపిక్. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఓకే, రైట్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ లో ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూని ఈ ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ 3 సర్ఫేస్ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో చూసినప్పుడు ఏం కానొస్తాయో అవి గీయాలి. అంతే, అవి గీయాలి. అక్కడ అడుగుతున్నది అది దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. ఏమని ఇచ్చాడు? డ్రాయింగ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ది ఎలివేషన్ సైడ్ అండ్ ప్లాన్ ఆఫ్ ది గివెన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఎలివేషన్, సైడ్ వ్యూ, ప్లాన్ ఈ మూడింటిని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో చూసి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో గీయాలి. థర్డ్ యాంగిల్ సిద్ధాంతం అంటే మీకు తెలుసు. ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి సర్ఫేస్లు ఎడమ ప్రక్క ఉన్న సర్ఫేస్ ఎడమ ప్రక్కనే గీయాలి, కుడి ప్రక్కనే ఉన్న సర్ఫేస్ కుడి ప్రక్కనే గీయాలి. ఒకవేళ ఎడమ ప్రక్కన ఎలివేషన్ ఇస్తే దానిపైన ప్లాన్ గీయాలి. అదే థర్డ్ యాంగిల్ సిద్ధాంతం. ఓకే, రైట్. ఇక్కడ ఒక 3D ఆబ్జెక్ట్ ఇచ్చారు. ఈ 3D ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎలివేషన్ ఇచ్చారు, రైట్ సైడ్ నుంచి సైడ్ ఇచ్చారు, పైన ప్లాన్ ఇచ్చారు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ని మొట్టమొదట ఈ వీసు చూసే ముందుగా మొత్తం డైమెన్షన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి.
దాన్ని ఏమంటాం? ఫైండ్ అవుట్ ది సైజెస్ కనుక్కోవాలి. ఓకే, ఫైండ్ అవుట్ ద సైజెస్ అంటే ఇక్కడ మనం x విలువ ఎంత డైమెన్షన్ కనుక్కోవాలి. దానికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఏం చేసామంటే ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఎక్కడ ఇవ్వాలి, కాకపోతే ఇక్కడ రేడియస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి రేడియస్ 32, ఇక్కడ నుంచి 32 అంటే ఏం ఇస్తారు? 32 + 32 64. ఇక్కడ నుంచి 64 అయితే ఇంకొంచెం బయటకు ఉంది ఇంకా, అదంతా 16. సో 32 64 + 16 వచ్చేసి టోటల్ 80 mm వచ్చింది. అది x విలువ, అందువల్ల తెలిసింది. y విలువ మొత్తం ఇక్కడ ఇచ్చారు 50 mm. z విలువ డైరెక్ట్ గా పై నుంచి 70 mm ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి రేడియస్ 32. సో 70 + 32 102 టోటల్ హైట్. అయితే అక్కడ ఉన్నటువంటి డైమెన్షన్స్ ని ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న డైమెన్షన్స్ కూడా కనుక్కోవాలి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం చేసిన డైమెన్షన్ కరెక్ట్ రాంగ్ అని చెక్ చేసుకోవాలి. ఓకే రైట్, ఇక్కడ నుంచి 32 అయితే ఇక్కడ నుంచి 32 టోటల్ 64 కరెక్ట్. లోపల దాంట్లో డయామీటర్ ఎంత ఇచ్చారు? 24 ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి 24 ఏ నుంచి 24 అప్పుడు 24 ఇక్కడ నుంచి 24 అయితే ఏ నుంచి 12 ఏ నుంచి 12. ఓకే రైట్, మొత్తం క్లియర్. ఆ తర్వాత x కి సంబంధించి ఏమో డైమెన్షన్ ఇచ్చారా? ఇక్కడ ఇచ్చారు 30 ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వకపోయినా తెలుసుకోవచ్చు. మొత్తం 80 అయితే 30 పోతే 50 ఏ మిగిలేది. ఓకే, అది తర్వాత y విలువ వచ్చేసి క్లియర్ ఇచ్చారు. z విలువలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మొత్తం 102లో పై నుంచి ఇక్కడ నుంచి హైట్ 10 ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి 30 ఇచ్చారు. మిగతా డైమెన్షన్ ఓకే రైట్. ఆ తర్వాత మనం ఏం చెప్పాము? ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో చూడండి అన్నాడు. ఏం ఇవ్వమన్నాడు? చూసి ఎలివేషన్ సైడ్ ప్లాన్. ఫస్ట్ ఎలివేషన్ చూసాం. మనకి ఈజీ మెథడ్ ఏంటంటే ఫస్ట్ సర్ఫేస్ ని గుర్తుపెట్టుకోవాలి. ఏ సర్ఫేస్ అలా ఇటు చూసినప్పుడు ఏ ఆకారం కనపడుతుందంటే కేవలం ఇలా చూడండి, ఇలా వచ్చి ఇది మధ్య సర్కిల్ అది మనం గీసింది. డైమెన్షన్స్ తర్వాత పెట్టుకోవచ్చు, తప్పలేదు. ముందు మనం చూసి గీసే సర్ఫేస్ కరెక్ట్ ఉండాలి. డైమెన్షన్స్ తర్వాత ముందు మనం కనబడుతున్న ఆకారాన్ని కరెక్ట్ గీసుకుంటే ఆ తర్వాత దానికి డైమెన్షన్ పెడితే కరెక్ట్ ఉంది. తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చాం. బి సర్ఫేస్ పెట్టాం. బి సర్ఫేస్ B1 B2 B3 ఆ మూడు సర్ఫేస్ చూడండి. ఇక్కడ రెక్టాంగులర్ షేప్ గీసాం, ఇక్కడ రెక్టాంగులర్ షేప్ గీసాం, ఇక్కడ రెక్టాంగులర్ షేప్ రెండున్నట్టు గీసాం. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఓకే ఆ తర్వాత చూద్దాం. అది నెక్స్ట్ పైకి వెళ్ళిపోయాం. టాప్ వెళ్ళిపోతే సి సర్ఫేస్ C1 C2 రెండు సర్ఫేస్ ఆ రెండు గీసాం. అయితే ఇక్కడ చిన్న కొంచెం చెక్ చేసుకోవాల్సింది అంటే ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఇంటర్నల్ సర్ఫేస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ బయట పక్క మనకు కనపడే సర్ఫేస్. ఎగ్జాంపుల్ ఎలివేషన్ లో చూస్తుంటే ఇక్కడ రంధ్రం ఉంది, ఇక్కడ కనపడింది, అది గీసారు. కానీ అదే రంధ్రం రైట్ సైడ్ నుంచి చూస్తే కానరాదు, అది ఇంటర్నల్ సర్ఫేస్. ఆ కానరాన్ని అది ఎలా ప్రయాణిస్తుందో ఇమాజిన్ తో ఈ వీడియో తెలియజేయాలి. అంటే 24 mm డయామీటర్ అది వైట్ సంబంధంగా ఇలా డాట్ లైన్స్ అయిపోయింది. ఆ తర్వాత అదే సర్కిల్ పై నుంచి చూస్తున్నా కూడా కనరాదు. అందుకని ఇక్కడి నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి 32 డిస్టెన్స్ లో సెంటర్ లైన్ తీసి ఈ డయామీటర్ 24 కాబట్టి అట్వల్ ఈక్వల్ డాట్ లైన్స్ పెట్టాం. ఒక రెండు డాట్ లైన్స్ అయిపోయింది. ఇక మూడో డాట్ లైన్ ఉంది, ఇక్కడి నుంచి అడిగి వెళ్తాం 16 mm. ఓకే, ఇక్కడ 16 పెట్టి గీసాం. ఈ మూడింటిని థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో ఎలా గీయాలనేది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పటి వరకు కూడా ఈరోజు మనం మీరు నేర్చుకున్నటువంటి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్, ఈ ప్రొజెక్షన్స్ బాగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ కల్లా ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్కి తరువుగా ఇదంతా కూడా నెక్స్ట్ క్లాస్ వచ్చినంత వరకు బాగా స్టడీ చేస్తే కనుక దీనికి సంబంధించి రిలేటెడ్గా నెక్స్ట్ క్లాస్లో మనం విసుగు తీద్దాం. ఇప్పటి వరకు కూడా మీరు ఈ క్లాస్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.